సాయినాథుని జీవకారుణ్యం 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 సాయినాథుని జీవకారుణ్యం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి శుక్రవారం శనివారం మనం ప్రత్యేకంగా వింటున్న కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం. ఈ శీర్షికలో ఈరోజు కూడా మీకు మరొక అద్భుతమైన కథను వినిపించబోతున్నాను. నా పేరు అక్కునూరి సీతారామమోహన్ రావు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మాణాగాంలో దత్త పాదుకలను శ్రీ దేవానంద సరస్వతుల వారు ప్రతిష్ఠించారు. శ్రీ వాసుదేవానందుల వారు చేయు పాదుకా పూజను చూచుటకు భక్తులు తండోపతండములుగా రాసాగిరి. ఎచట నుండియో ఒక సర్పము అచటకు వచ్చింది. దానిని చూచి జనులందరూ భయభ్రాంతులయ్యారు. వాసుదేవానందుల వారు, ఎందుకు భయపడుతున్నారు? ఈ పాము కూడా మా వలనే దైవదర్శనమునకు వచ్చినది. దైవదర్శనము కాగానే వెళ్ళిపోవును అని భక్తులతో చెప్పారు. కొంతసేపు అచటనే నిలిచిన సర్పము ఎవరిని హాని చేయక తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇంకొక అద్భుతమైన కథ, ఇది కూడా విందాం. ఒకసారి తాజుద్దీన్ బాబా కల్హన్ నది వైపు వెళ్ళసాగాడు. ఎందరో భక్తులు ఆయన్ను అనుసరించి నడవసాగారు. ఆయన నడక వేగాన్ని ఎవరూ అందుకోలేకపోయారు. ఆయన నదీ మధ్యంలో గల ఎత్తైన రాళ్ల గుట్టపై కూర్చున్నారు. అది ధరసింహాసనమే వారికి. ఒక భక్తుడు ఎంతో వేగంతో ఆయన సన్నిధికి చేరుకోగలిగాడు. అది కూడా ఒక విశేషమే. అక్కడ ఉన్న మరో రాతి బండపై తన శరీరాన్ని విశ్రమింపచేశారు తాజుద్దీన్. అది ఆయనకు పట్టుపరిపే. వచ్చిన భక్తుని పేరు గుల్ మహమ్మద్ షా. ఆ భక్తును చూచి తాజుద్దీన్ బాబా, వద్దురా, భయం వద్దురా అన్నారు. బాబా, మీరుండగా మాకేమి భయం అన్నాడు ఆ భక్తుడు వినమ్రతాభావంతో. ఇంతలో ఒక పెద్ద సింహం వస్తోంది. భయం వేసింది భక్తునకు. కానీ సద్గురుని సన్నిధి జ్ఞప్తికి వచ్చి భయం మాయమైంది. సింహం తాజుద్దీన్ బాబా ఎదురుగా నిలిచి తన పాదాలను రెండింటినీ వత్తిపట్టి తలవంచింది. అది ఆ సింహం తాజుద్దీన్ బాబాకు చేసే నమస్కారం. సింహం ఆయన వైపే చూస్తూ మాట్లాడింది. తాజుద్దీన్ బాబా కూడా ఆ సింహంతో ఏదో మాట్లాడారు. మరల ఆ సింహం తాజుద్దీన్ బాబా పాదాలను 3 సార్లు నాకి వెనుకకు జరుగుతూ రెప్పపాటులో కనుమరుగైంది. అది క్రూర జంతువులకు సహితం తాజుద్దీన్ బాబాపై ఉన్న భక్తి. పాము, సింహం మొదలైన జంతువులను చూచి మానవులు భయపడడం సహజమే. ఎందుకంటే అవి క్రూర జంతువులు కనుక. విన్నారు కదా, సత్పురుషుల కోసం జంతుజాలాలు కూడా ఎంత పరితపిస్తాయి. ఈ కథ మీకు మెప్పించి ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ను కూడా చేయండి. మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి సాయినాథుని జీవకారుణ్యంలో మరొక అద్భుతమైన సత్పురుషుని గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. సాయినాథుని జీవకారుణ్యం సాయినాథుని జీవకారుణ్యం సాయినాథుని జీవకారుణ్యం